मेरा नाम संतोष सुथार है। हम राजस्थान से हमें इधर आए हुए 8-9 साल हो गए हैं और इतने साल हम लोग रेंट पे रहते थे। अभी हमने रिसेंटली इधर 2 साल पहले ही घर पर लिया है। अभी हमारे पति ने हम एक-एक तिनका जोड़ के मतलब एक-एक पाई-पाई जोड़ के हमने यहाँ पे मतलब इतना मुश्किल से घर लिया है और जैसे ही लिया है तो हमने ऐसे ही तो नहीं लिया है ना, गवर्नमेंट को टैक्स भी दिया है। तो अभी गवर्नमेंट को ये सडनली कैसे दिमाग में आ गया कि अब ये सब घर यहाँ पे कितने लोग रह रहे हैं, सपने अपने सपने हैं, अपने यहाँ पे मेमोरीज होते हैं अपने अपने घरों के, क्या ऐसे किसी के घर से कैसे छत छीन सकते हैं वो? अपने खुद पे बिता के देखो। अगर यहाँ पे लोगों ने वोट देके उनको सीएम बनाया है, पब्लिक को चुना है, तो उन्होंने लोगों से भी वादे किए हैं कि उनके लिए ये अच्छे काम करेंगे। गवर्नमेंट मतलब स्कूल बनाएंगे लोगों के और भी अच्छे काम बहुत है, वैसे कुछ करवाओ ना। आप ये ब्यूटिफिकेशन के नाम पे लोगों के घर तोड़ रहे हो, छतें तोड़ रहे हो, तो ये सही नहीं है। अपना डिसीजन चेंज करिए, हम तो यही बोलना चाहते हैं सीएम से। 13 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 13 ఇయర్స్. అవును. చాలా, చాలా మెమోరీస్ చాలా ఉన్నాయి మాకు ఇక్కడ. మేము ఏం చెప్పాలో నాకర్థం కావట్లేదు. నిన్న ఆ పేపర్‌లో నోటిఫికేషన్ విన్న కాడి నుంచి చాలా బాధపడుతున్నాం. చాలా స్ట్రగుల్ అవుతున్నాం అసల. నా ఫ్యామిలీలో నేను సింగిల్ ఎర్నింగ్ పర్సన్‌ని. మా హస్బెండ్‌కి హెల్త్ బాగోదు. 10 ఇయర్స్ బ్యాక్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఆయన ఇంట్లోనే ఉంటారు. పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఇంక ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇట్లాంటి నోటిఫికేషన్ వస్తే నాకు ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు ఇదొక్కటే మాకున్న ఆస్తి, ఏదన్నా ఉన్నది అంటే ఇదొక్కటే ఈ ఇల్లు. మేమంతా కష్టపడి లైఫ్ లాంగ్, ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. లైఫ్ లాంగ్ కష్టపడి పోగు చేసుకొని, హోమ్ లోన్స్ తీసుకొని అంతా చేసి ఒక్క ఇల్లు ఏర్పాటు చేసుకోగలిగాము. ఇప్పుడు ఈయన వచ్చి మాకు ఈ ఇల్లు కూడా మేము తీసేసుకుంటాము అనంటే దాన్ని ఎలా ఎలా చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసల. నేను వర్క్‌కెళ్ళాలా? ఇల్లు చూసుకోవాలా? పిల్లల్ని హ్యాండిల్ చేయాలా? ఇయన్నీ చాలా స్ట్రెస్‌ఫుల్ అయిపోతుంది మాకు లైఫ్‌లో. సో, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు ఉంటే చాలని సంవత్సరం నుంచి అవును. కష్టపడతారు. అవును. ఒక సగం జీవితం హ్మ్. అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి మారాలి, ప్రభుత్వం ఇల్లు లాగేసుకెళ్తుందంటే ఏంటి? అవును. అదే అసలు మాకు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం మేము. ఈ నోటీస్ వచ్చిన కాడ్నించి చాలా స్ట్రగుల్ అవుతున్నాం చాలా. మేము వర్క్‌కే ఎళ్ళాలా? ఇంట్లో ఉంటాయి. ఇంట్లో ఇష్యూస్ చూసుకోవాలా? పిల్లలు చదువులు ఇవన్నీ చూసుకోవాలా? వాళ్ళకి లోన్స్ తీసుకుని మేము ఎడ్యుకేషన్ చెప్పిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా హోమ్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా, మేనేజ్ చేసుకుంటా ఏదో నడుస్తుంది మా లైఫ్ మాకు. మేము ఎవరికీ ఇబ్బంది పెట్టట్లేదు. ఒకళ్ళ నుంచి మేమేం ఆశించట్లేదు. మా లైఫ్ మేము మిడిల్ క్లాస్ మేము నడుస్తున్నాం. మమ్మల్ని ఎందుకు వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు మీ ల్యాండ్ కావాలి, మీరు మీరు మాకివ్వండి, మేము తీసుకుంటాము అని చెప్పి మా ల్యాండ్ మీద ఎందుకు ఆయన కన్నుబడిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కట్టి ఎవరికి యూజు? అంత 5,000 కోట్లు పెట్టి గాంధీ స్టాచ్యూ కట్టి అక్కడ దానికి ఏమి ఇది ఉంది? ఇప్పుడు బాబు ఘాట్ ఉంది. ఆయన జయంతి, వర్ధంతి రోజు అక్కడ కొంచెం క్లీన్ చేస్తారు. వాళ్ళొస్తారు, దండలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడన్నా వచ్చాడో అడగండి. సీఎం గాని, ఇంకెవరన్నా గాని, ఏ మంత్రి గాని వచ్చి ఆ బాబు ఘాట్‌లో ఎవడన్నా వచ్చాడో అడగండి. చెప్పండి. ఆ రోజొస్తారు. ఆ రోజంతా పోలీసులుంటారు. రోడ్డంతా బ్లాక్ చేస్తారు. మమ్మల్ని వర్క్‌కి గూడా ఎళ్ళనివ్వరు. ఇటు నుంచి కాదు అటెళ్ళండి అంటారు. ఆళ్ళు 2 దండలేసి ఎళ్తారు. దండం పెట్టుకొని ఎళ్తారు. ఆ తర్వాత బాబు ఘాట్ మొహం అన్నా చూస్తారా? ఇప్పుడు స్టాచ్యూ కడుతున్నారు. ఇప్పుడు ఇదైనా అంతే. ఆళ్ళ స్వప్రయోజనాల కోసం మా స్థలం తీసుకుంటున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది వేరే ఏమి గాదు. గాంధీ స్టాచ్యూ గాదు, ఏమి గాదు. ఏదో ఆళ్ళ పర్పస్ స్వప్రయోజనాలు ఏయో ఉన్నాయి. దానికోసం ఇది ప్రైమ్ ల్యాండ్ అయ్యింది ఇప్పుడు. మేము కొన్నప్పుడు ఏమీ లేదు ఇదసల. ఈ మూసి ఎంత ఇబ్బంది పెడుతుంది. అయినా గానీ మేము అది భరించుకుంటా, చాలా స్మెల్ వస్తది. ఎన్ని దోమలుంటాయి, ఎంత ఇబ్బందులున్నాయి. అయినా గానీ ఇక్కడ మేము కావాలి అని చెప్పి ఈ ఏరియా కొనుక్కొని మేము ఇప్పుడు డెవలప్ అయ్యిందేమో అది. మేము కొన్నప్పుడు ఇలా లేదుగా. అన్ని చాలా చెట్లు, చాలా అడవిలాగా ఉండేది. ఇప్పుడు డెవలప్ అయ్యింది. అయిన తర్వాత ఇప్పుడు మేము డెవలప్ అయ్యింది. మేము ఈ ల్యాండ్ మేము ఆక్యుపై చేసుకుంటామంటే ఎలా ఇస్తాము? ఇది మా ఇల్లు, మా సొంత ఇల్లు. మేము కొనుక్కున్నది. నీ 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 ఆస్తి ఏమి కాదు గదా! మేమేం ఆక్యుపై చేసి కట్టుకున్నది గాదు. అలాంటప్పుడు మేమెందుకు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తాము? ఈ ఎంపీఆర్ అనేది మా ఫ్యామిలీ. ఇంతమంది ఉంటున్నాం ఇక్కడ. వీళ్ళందరినీ ఖాళీ చేసి వెళ్ళమని అనటానికి రైట్ ఏది నీకసల? ఏం రైట్ మీద అడుగుతున్నావు నువ్వు? ఇది మా సొంత స్థలం. నువ్వేదో చేస్తాను, ఏదో పెడతాను అని చెప్పి మాకు ఎలా అడుగుతావు అసలు మీరు? మేము వాళ్ళు ఎలక్షన్‌లో నిలబడితే మేము కాంగ్రెస్‌కి అసలు తెలంగాణలో ఆళ్ళకసలు స్టేటస్ లేదు. వాళ్ళ లైఫ్ తెచ్చింది మేము. అందరూ అనుకుని కాంగ్రెస్ తీసుకొద్దాము, వాళ్ళు ఏదైనా మంచి చేస్తారేమో అని చెప్పి మేమిచ్చాము ఆయనకి ఆ రైటు. ఆ కుర్చీలో కూర్చునే ఇది మేమిచ్చాము అధికారం. మేమిచ్చిన అధికారంతో ఆ కుర్చీలో కూర్చుని మమ్మల్ని తొక్కేస్తాను అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము. మా ఇల్లు మాకింక వేరే లైఫ్ లేదు. మేము ఉంటే ఇక్కడ ఉంటాం, లేదంటే ఇంకంతే. ఇంకంతవరకు ఇంకొక రెండో ఆప్షన్ లేదు మాకు. ఆప్షన్ లేనప్పుడు మేము ఎంతకైనా పోరాడతాం. మా ఇల్లుని మేము కాపాడుకోవడం కోసం, మా ఇల్లు కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం.
అది ఆయన దాకా వెళ్ళేదాకా చెప్పండి. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీఆర్ ఖాళీ చేసే ఉద్దేశమే లేదు మాకు. ఇది మా ఇల్లు, మా హక్కు, మా మా ఇది అంతే. మభ్య పెట్టడానికి నష్టపరిహారం అని. ఏమైనా చేయనివ్వండి, చెప్తే ఏం ఏమీ అవసరం లేదు మాకు. మా ఇల్లుంటే మాకు చాలు. నువ్వు కోట్లు ఇచ్చినా అవసరం లేదు, ఏమి ఇచ్చినా అవసరం లేదు మాకు. पीना है। तो मैं यहाँ पर 5 साल हो गए मुझे आके, 5 साढ़े 5 साल हो गए। तो इट्स वेरी गुड। हम लोगों ने ये सोसाइटी देख कर लिया है कि यहाँ पे बहुत काम है, जैसा पोल्यूशन नहीं है। इट्स अ वेरी कोर हार्ट ऑफ द सिटी, ऐसा देखे तो सन सिटी का, ठीक है ना। तो हम यहाँ बहुत अच्छे से रहते हैं। अगर ये जो आप ब्यूटिफिकेशन जो भी है, गांधी का जो स्टैच्यू बनाना चाहते हैं, तो आप हमको कंसर्न कीजिए ना। यहाँ पे रेसिडेंस है, हम यहाँ रहते हैं, वी आर लीगली हम रह रहे हैं कि चलो बाबा हम लोग इलीगल प्रॉपर्टी में रह रहे हैं, ऐसा नहीं है ना। वी आर लीगल, हम इसके टैक्स भरते हैं, हम लोग इसके पूरे हर चीज़ भरते हैं, ठीक है ना। तो आप अपना एक स्टैच्यू बना लिए कि हमारा आशियाना आप कैसे तोड़ सकते हैं, राइट। अभी हमारे रोजे चल रहे हैं, हम लोग रमजान में हम लोग कितनी दुआएं कर रहे हैं, पता है क्या। ये हमारे इमोशंस भी जुड़े हैं, हमारे पूरे इन्वेस्टमेंट्स लगे हैं इसमें, ठीक है ना। तो ऐसा आप किसी का घर तोड़ के हम अपना घर आप आबाद नहीं कर सकते, ये मेरा कहना है, ठीक है ना। जब हम लोगों ने इतनी दुआओं से आपको इलेक्ट किया है, हम लोगों ने इस पोजीशन पे लाया है, तो ये दुआएं काम करती है। अगर आप बदुआ लेंगे तो इट विल रियली इफेक्ट। तो ऊपर वाला भी है, तो मैं ये ट्रस्ट करती हूँ कि आप जब काम करते हो तो सबका साथ, सबका प्यार, सबका मोहब्बत साथ में लेके चलना चाहिए। आप इतने बड़े बड़े डिसीजंस अकेले कंसर्न रखो यार। आपको जो अगर स्टैच्यू बनाना है तो देयर इज प्लेस, आप हमको इन्वॉल्व करो ये चीज़ में, ठीक है ना। कोई भी एक चीज़ कोई आप डिस्कशन करते हो, कोई आप ओपिनियन लेते हो, एक स्टैंड लेते हो, तो एक पॉइंट पर आप एक सजेशन दो और एक उसमें से सॉल्यूशन निकालना है। आप ऐसा नहीं कर सकते ना, किसी भी इसमें से सॉल्यूशन निकल सकता है, हमारा कंसर्न लो आप। अगर ब्यूटिफिकेशन है, आपको स्टैचू निकालना है तो बहुत सारा है, हम लोग भी आपको ये करेंगे, बट सपोर्ट करेंगे। बट हमारे घर, हमारे आशियाने को आप तोड़ के आप अपना ये नहीं बना सकते ना। तो जो भी है, आप ये प्रोजेक्ट अगर कर रहे हो तो हम जितनी दुआओं से आपको इलेक्ट करके लाए हैं, हम उतना हमारे नाराजगी और हमारी बद्दुआ भी ये चीज़ साथ में लेके चलेंगे, ये याद रखिए। हम लोग अभी रमज़ान से है, हम लोग बहुत दुआ, बहुत प्यार मोहब्बत से हम यहाँ सब मिल के रहते हैं। तो मैं ये चीज़ के लिए बिल्कुल राज़ी नहीं हूँ और बहुत अफ़सोस ये गवर्नमेंट के लिए, मैं बहुत अफ़सोस मैं यहाँ पे फ़ील कर रही हूँ। तो यही ओपिनियन है कि ये जो कुछ हो रहा है ना, बिल्कुल हम एग्री नहीं करेंगे ये चीज़ के लिए। थैंक यू। మధు అవస్థి ఏంటి అసలు గవర్నమెంట్ ఎట్లీస్ట్ సంప్రదించిందా మిమ్మల్ని? లేదండి, ఆపుకోవాలని ప్రయత్నం. జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది అంతే. అది వచ్చినప్పటి నుంచి అందరు కొంచెము కొంచెం కాదు, అతి టెన్షన్లో ఉన్నారు. దీని మీద ఎందుకు కన్ను పడింది, మీకు ఏదో చెయ్యాలంటే అక్కడ చేసుకోండి, మేము టెంట్స్లో ఉండట్లేదు, ఇల్లీగల్గా ఇక్కడ వచ్చి ఉండట్లేదు, ఇది ఇల్లీగల్ ల్యాండ్ కాదు. దీని మీద కన్ను ఎందుకు ఉంది, ఎస్పెషల్లీ దీని మీదనే ఉంది. దీని మీద కూడా ఒక కుట్ర ఉండొచ్చు. బిజినెస్ ఇది, డెవలప్మెంట్ చేయాలంటే స్టార్ట్ చేయండి, అటు సైడ్ చెయ్యొచ్చు. ఇక్కడ ఎందుకు దీని మీద వచ్చింది కన్ను? అది हाँ, मेरा नाम प्रतिमा है, प्रतिमा सिंह। 15 साल से हूँ मैं। और जितने भी यहाँ के रेजिडेंट्स हैं, सभी जैसे कि मैडम ने बताया, बहुत हंसी खुशी से मिलजुल के रहते हैं। और हम सबने मिडिल क्लास फैमिली है हमारी, तो हम सबने बहुत मुश्किल से EMI पे कर के ये आशियाना खड़ा किया है। ये हमारे सपनों का महल है, ये सिंपल दीवार नहीं है, सपनों का महल है हमारा ये। और हम सभी इतने मिलजुल के साथ में रहते हैं, तो अब ये आशियाना तोड़ के हमारा घर तोड़ के अब बताओ कौन सा सुंदरीकरण हुआ, कौन सा ब्यूटिफिकेशन हुआ। और वो स्टैचू बनाने के लिए तो ऑलरेडी है ना स्टैचू उनका, हम सब जाते हैं, पूजा करते हैं, माला अर्पण करते हैं। 30 जनवरी हो गया है ना, तो फिर इसके बदले में क्यों ऐसा करना, हमें समझ में नहीं आया। और हम तो आप सबके चैनल के माध्यम से यही हम उनको निवेदन करना चाहते हैं कि जो भी है, जो भी सोचा है, कहीं और के लिए सोचे। हमारा घर बेघर करके हम कहाँ जाएंगे? अभी इस टाइम मैक्सिमम रिटायर्ड लोग हैं, कहाँ जाएंगे? तो वो सोचे और हमें
बख्श दे। बस आपके चैनल से हमें यही कहना है, और हमें आशा है कि आप हम जो भी बोल रहे हैं, हम जो भी हमारी भावनाएं हैं, माने कितने लोग तो खाना पीना तक छोड़ दिया है, कितने लोगों ने जब से नोटिफिकेशन आया, जब से खाना पीना छोड़ दिया है उन्होंने, रो रो के उनका बुरा हाल है कि हम कहाँ जाएंगे। अब इतने दिनों से इतने मुश्किल से हमने घर खड़ा किया है, तो अब हम कहाँ जाएंगे। बस यही हमारी जो हमारी बातें हैं, हमारी भावनाएं हैं, हमारे इमोशंस हैं, उनको आप प्लीज उन तक पहुंचाइए कि हमें बेघर न करें, हमें बेसहारा न करें, हम कहाँ जाएंगे। बस धन्यवाद। ఎవ్వరు ఇప్పటివరకైతే రాలేదండి. జస్ట్ పేపర్ నోటిఫికేషన్‌లో మాత్రమే చూసాము. అది గూడా మేమేం పంపించలేదు అనేసి అంటున్నారు. అంటే మాకేమనిపిస్తుందంటే జనాలు ఎడ్యుకేట్ అవుతున్నారు. ఈ ఇష్యూ మీద పోరాటం చేస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితాయో అని చెప్పేసి జనాలను మ్యానిప్యులేట్ చేస్తున్నారండి. మేమలా అనుకుంటున్నాం. అసలు గాంధీజీ అహింస మార్గాన్ని ఎంచుకున్నారు. అవునండి. ఫ్రీడమ్‌ని అందరికి తీసుకొచ్చారు. మరి ఇచ్చుకొచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తుందనిపిస్తుంది? హింసా మార్గాన్ని ఎంచుకుంటుందండి. పేరుకే గాంధీ స్టాచ్యూ కావాలి. ఆయన సిద్ధాంతాలు అవసరమే లేదు అన్న చందంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడొచ్చిన గవర్నమెంట్. ఎందుకంటే వచ్చి 2½ ఇయర్స్ అవుతుంది. 2½ ఇయర్స్ నుంచి హైదరాబాద్ మీద విరుచుకుపడుతున్నారు ఆయన. ఎప్పుడు చూడు ఎవరిని కదిలించినా ఏదో ఒక ఇష్యూ గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తానే ఉన్నారు. సో, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అహింసా మార్గాన్ని ఎంచుకోవట్లేదు? ఎందుకు హింసా మార్గంతోటి పోతున్నాడు? కానీ మేము మాత్రం గాంధీ సిద్ధాంతాలను మాత్రమే ఫాలో అయ్యి ముందుకెళ్తామండి. ఎంత దూరమైనా ఎళ్తాం. మా ఇల్లుని మేము సాధించుకోవడానికి, కాపాడుకోవడానికి మేము మాత్రం అహింసా మార్గంలోనే పోతాం. రేపొద్దున బుల్డోజర్‌లను తీసుకొచ్చినా గూడా గాంధీజీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. మేము ఆ బుల్డోజర్ టైర్‌ల కింద మేము పడుకుంటామండి. చంపేసుకొని మా సమాధుల మీద మీరు ఏమైనా చేసేసుకోండి. సో గతంలో కూడా ఈ ల్యాండ్ గవర్నమెంట్ లాక్కోవాలని ప్రయత్నం చేసింది. హైడ్రా పేరు చెప్పింది. కానీ హైడ్రా కూడా క్లీన్ చిట్ ఇచ్చింది మీకు అని విన్నాం. అవునండి. మాది బఫర్ జోన్‌లో లేదు. ఎఫ్‌టీఎల్‌లో లేదు. దేని కిందకి రాదు. పక్కా ల్యాండ్ అండి ఇది. నేను చెప్తున్నాను కదా! ఎస్‌బీఐ గవర్నమెంట్ బ్యాంక్ మాకు లోన్స్ ఇచ్చింది. లోన్స్ ఇచ్చింది అంటేనే ఎలాంటి లిటిగేషన్ లేదు. సో, ఎలాంటి లిటిగేషన్ లేని ప్రైవేట్ ల్యాండ్ కావాలని నువ్వెలా నోటిఫికేషన్ జారీ చేస్తావు? అంటే ఎవరికి బెనిఫిట్ కోసం ఇదంతా చేస్తున్నారు గవర్నమెంట్? అర్థం కావట్లేదు.